ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే శక్తి తండ్రి, ఘనమైన శ్రేష్ఠమైన నామమైనటువంటి దేవా, మా ప్రభు పునరుద్ధానంలో ఇదే కాలము తండ్రి, మేమందరం ఆలోచన చేసి మిమ్మల్ని ఆరాధించుకొరకై ఎంతగానో మాకు సహాయం చేసిన వందనములు. ఈ దాసులు ప్రభా దేశరాములు గారు మా మధ్య ఉంచారు. మరి తండ్రి మాకు ఇబ్బంది కూడా ఈ విభ్రమంలో మందిరాలలోనికి వచ్చి తండ్రి ఈ దాసులు మేము పరిచయం చేయడం కొరకై మేము బలపరిచిన వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. సమీప దూర ప్రాంతాల నుండి ఈ పరిచయంలో పాల్గొని పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఇంతమంది వచ్చి ఉన్నారు తండ్రి. ఇంకా మార్గంలోని పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా సకాలంలో మీటింగ్ చేరి తండ్రి మీ సన్నిధిలో మించినట్లుగా మీరే సహాయం చేయండి. మీ సింహాసనం నుండి మీ స్వరూపాన్ని వినిపింపచేయండి. మీ దాసు మీ పునరుద్ధరణ బలపరచండి. కరెంటు సౌండ్ సిస్టమ్ ప్రభా సమస్తం రక్త పోషణ తీసుకొస్తున్నాం ప్రభా. శత్రువు యొక్క ప్రతి పన్నాలను లయపరచండి. దుష్టుని అసీనతను తప్పించండి. ఈ యొక్క మరి హెబ్రోన్ ఈ జంక్షన్ ఈ కేంద్రాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో తీసుకున్నది ప్రభా. బయట జంక్షన్లో ఉన్నటువంటి షాపుల వారు ఏమి ప్రయాణికులేమి తండ్రి ఉండే మాటల వల్ల వారు కూడా ఆసక్తి కలిగిన వారి ఒక్క మాటగా వారి చెవిలో పడినప్పుడు వారు తిరిగి మరొక కలుపుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏర్పడినట్లు ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చి ప్రేమ పెట్టదనములు సమీప దూర ప్రాంతం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని యొక్క పరిచయం చేరుగా అప్పగిస్తూ ఆది జంక్షన్లో మీరు ఆధిపత్యం నుంచి నడిపించమని వాటిని అనుగ్రహించండి. మీ దాసును బలపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. సర్వకృపాని ప్రభు అనే పాట పాడు. పాట సంఖ్య తోడకపోయింది కూడా మంచి యవనస్తుల ముందుకు వచ్చేయండి. ఖాళీ ఉండండి. పాట సంఖ్య ఈ పాట 2 చరణాలు లేచినప్పుడు పాడుకుందాం. ఆ సమయంలో ముందుకు లేచినప్పుడు పాడుకుందాం. మొదటి 2 చరణాలు లేచి నిలబడి పాడుకుందాం. వచ్చి
పాట సంఖ్య 602 పాడుకుందామండి.
దయచేసి కూర్చుని అందరూ కూడా మీరు ముందు సర్దుకోండి. 602 పాత పుస్తకాలు అయితే 598 నేను సంఘాలు చేస్తూ నేను హెచ్చాలి.
పాట సంఖ్య 229. పాట సంఖ్య 229.
క్రొత్త పుస్తకాలు 229, పాత పుస్తకాలు 227.
మన యొక్క పరిశుద్ధంగా లేచి నిలబడి మనకు పరిశుద్ధంగా కలిగింది బైబిల్ పనులు పడుతున్నాం. ఆ సమయంలో మరి కుమారుడి ఖాళీ పెట్టండి, ముందు సర్దుకోండి. ఎవరైనా స్థలం ఉంది, ఎవరైనా చేయండి. గమనించండి, మీ మధ్యలో ఖాళీ స్థలాలు ఉంటే పూర్తి చేయండి. యవనస్తులు ముందుకు రండి. ఇంకా మీకు చాలా వయసు ఉంది, ఇప్పుడు ముసలివారు కావద్దు. ముందుకు రండి అమ్మ, ముందుకు రండి. ఆ డోర్ దగ్గర ఎవరు ఉండద్దమ్మా. అమ్మ అమ్మా, డోర్ దగ్గర ఎవరు ఉంటారు? రావచ్చు. కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మోకరించగలరో వారు మోకాళ్ళ మీద రావాలని కోరుతున్నాం. ఎవరు మాట్లాడుతూ ప్రత్యేకంగా హాల్ వెలుపట ఉన్నటువంటి వారు. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృప కలిగిన అద్భుతములు చేయ దేవా, thank you for the one, the true and the living God, and there is none beside thee. ప్రభువా, మీరే సజీవంతులైన సజీవులైనటువంటి దేవుడు, మీరు పోలివారు ఎవరు లేరు. So that is why with our spiritual understanding we have come to thy presence this evening. ఈ సాయంత్ర సమయంలో అటువంటి ఆత్మీయ గ్రహింపుతో మీ సన్నిధికి వచ్చినాం. With the desire to hear thy word and thy voice. ప్రభువా, మీ వాక్యమును మీ స్వరమును విన్న ఆసక్తితో వచ్చినాం. Speak to us from thy heavenly throne. మీ యొక్క పరలోక సింహాసనంతో మాట్లాడండి. Let thy voice be heard, thy presence be experienced by every one of us. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిని అనుభవించే కొరకు మీ యొక్క స్వరూపాన్ని సిద్ధపరచండి. Thank you for all those who are here, pray for those who can get on the way, bring them forward into our midst. ప్రభువా, ఈ యొక్క శ్రమలో వచ్చిన వారందరిని బట్టి వందనములు, ఈ యొక్క ముగింపు కోరిక కొరకు మీకు వందనములు. Everything may be controlled and governed by thee. సమస్తం కూడా మీ కార్యంలో మీరే నడిపించండి. Situation may be convenient and conducive for the spiritual exercises for the rest of the time. ప్రభువా, ఈ సమయంలో ఆత్మీయటువంటి గ్రహింపుతో మీ ముందు కొనసాగడానికి సహాయం చేయండి. O Lord, help us. ప్రభువా, మాకు సహాయం చేయండి. We are unworthy servants. మేము అయోగ్య దాసులం. Sanctify us by thy blood. మీ రక్తముతో మమ్మల్ని కడగండి. Use us as sinners good in
thy sight. మీ సన్నిధికి మీ దృష్టిలో యోగ్యులు ఉన్నట్లుగా వాడుకోండి. We bind the powers of darkness in thy mighty name. మీ యొక్క బలమైన నామములో అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాము. And we bring ourselves and sprinkling blood and prayer and thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మమ్మల్ని మీ రక్త పోషిస్తూ కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Everything that begins must end. ప్రతిదీ కూడా ఆరంభమవుతుంది కానీ ముగింపు ఉంటుంది. Yeah. When it begins, it also ends. ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో దాని ముగింపు కూడా Now, ఉంటుంది. 8th evening, we started this meeting. 8వ తారీఖు సాయంత్రం ఈ కూడిక ఆరంభించాం. And every day we used to go out and come back. ప్రతిదినము బయటికి వెళ్తున్నాం వస్తున్నాం. And we are involved throughout the day in the meeting. దినమంతా కూడా కూడికల్లో నిమగ్నమైపోయినాం. Now, this is the last meeting here. ఇక్కడ ఇది ఆఖరి కూడిక. Yeah. So, can you pray that God may speak to us? కాబట్టి ప్రార్థించండి, దేవుడు మనతో Let మాట్లాడినట్లుగా. there be a prayer in your heart. మీ హృదయాల్లో ప్రార్థిస్తా ఉండండి. And Samuel of old prayed. Samuel of old prayed. సామ్యుయేలు ప్రార్థన చేస్తా వచ్చాడు. అది చేయండి మీరు కూడా. అది చేయండి మీరు కూడా. ఏంటది? Lord speak, I want to hear your voice. ప్రభువా మాట్లాడండి, నీ దాసుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. I want to hear your voice. నీ స్వరం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. I want to be corrected by you. నేను నీతో కనుపబడి ఉండాలి. I want to be instructed by you. నీ చేత నేను సరిదిద్దబడాలి. I want to be taught by you. నీతో నేను మాట్లాడాలి. So that I will learn to walk worthy of God. ఆ రీతిగా నీ దృష్టిలో యోగ్యులుగా నేను నడుచుకోవాలి. We started from first Thessalonians chapter 2 verse 12. మేము మరి మొదటి దశలోని పత్రిక 2:12 ఆరంభించాం. Walk worthy of God. దేవుని తగినట్టుగా నడుచుకోండి. Walk denotes progress. నడక అనేది అభివృద్ధి చూపిస్తూ ఉంది. A child that is born as he grows, so also a child of God who is born again must grow, should grow. మరి బిడ్డ పుడతాడు, ఎదుగుతూ ఉంటాడు. అలాగే ప్రభు బిడ్డ కూడా తిరిగి జన్మించిన తర్వాత ఎదుగుతూ ఉండాలి. There should be a spiritual advancement in our midst. మన మధ్య ఆత్మీయమైన ఎదుగుదల ఉండాలి. Blood of the Lord Jesus Christ cleanses us from all our sins. ప్రభు యేసు రక్తము మన యొక్క ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచింది. We believe on that దాన్ని మేము నమ్ముతున్నాం. and we yield to the word of God. ఆ రీతిగా వాక్యంలో మనం విమర్శపడుతున్నాం. And we confess our sins. మన పాపములను ఒప్పుకున్నాం. We are forgiven of all our sins. మన పాపములన్నీ ప్రభు క్షమించారు. And remove them as far as the east is from the west. పడవడికి తూర్పు ఎంత దూరమో అంత దూరం వచ్చారు. And he said, I will remember them no more. ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం Thus he has చేసుకుని given us a great, complete, eternal salvation. అంతేకాదు ఎంతో నిత్యమైనటువంటి గొప్ప రక్షణ ప్రోమరించారు. Thereby you are beginning to grow in the grace of the Lord. కాబట్టి ఆరంభం నుండి కూడా ప్రభు కృపను ఎదగవలసిన వారిగా ఉన్నారు. Thessalonians chapter 4, మొదటి దశలోని 4వ అధ్యాయము verse 1. మొదటి వచనం. We have read that word where it says, you should abound to more and more. ఆ వచనాన్ని ప్రతి దినం కూడా చదువుతున్నాం. మనం అంతకంతకు అభివృద్ధి పొందాలి. We should abound more and more in faith. విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి పొందాలి. We should abound more and from the strength and power. ఇంకా అంతకంతకు శక్తి ఎందును మరి దేవుని యొక్క బలమునందు కూడా అభివృద్ధి పొందాలి. We should abound more and more in height, ఎదుగుదల. అంతకంతకు ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి. And we should abound more and more in the light that God has given to us. అంతకంతకు దినదినము ప్రవహించే వెలుగులో మనం ప్రజ్వలిస్తూ ఉండాలి. Shine in our hearts. మన హృదయం ప్రకాశించాలి. And as the day begins and is shining more and more at the sun rises, so also as we grow, we must be shining more and more. సూర్యుడు ఉదయించి అంతకంతకు ప్రకాశమును సాయంత్రం వరకు కూడా మరి అస్తమిస్తూ ఉంటాడు. అదే రీతిగా ఒక బిడ్డ ఆత్మీయంగా తిరిగి జన్మించిన తర్వాత ఎదుగుతూ ప్రకాశిస్తూ అన్నిటిగా ఉండాలి. And also our outward man may perish, but our inward man should be renewed day after day. బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ కూడా ఆంతరిక పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉండాలి. Two more things are there. రెండు సంగతులు అక్కడ ఉన్నాయి. I will share those things and we will proceed further. ఈ రెండు సంగతులు చెప్పిన తర్వాత ముందు కొనసాగుతాను. Now the next thing is, తర్వాత సంగతి we should abound more and more in love. ఆంతరికకు ప్రేమలో ఎదిగేవారిగా ఉండాలి. First Thessalonians మొదటి దశలోని chapter 3 verse 12. 3వ అధ్యాయం 12వ వచనం. And the Lord make you to increase and abound in love one toward another and toward all men, even as we toward you. మరి తెలుగులో 12వ వచనం కలిసి ఉన్నాయి.
మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు In love we should abound more and more. ప్రేమలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. Love one another, what about this? ఆ దేవుని వాక్యం ఒకరి మీద ఒకరు ప్రేమ We కలిగిన should increase in love more and more for others. ఆ ఇతరుల ఎడల ప్రేమ అంతకంతకు అధికమవ్వాలి. First Thessalonians మరి దశరథ chapter 4, అధ్యాయము 9 and 10. 9-10 వచనాలు Shall we all read together, all of us? అందరం కలిసి చదువుకుందాం. First Thessalonians దశరథ chapter 4, అధ్యాయము 9 and 10. 9-10 తెలుగులో All of us together. అందరం కలిసి చదువుకుందాం. But as touching glory in us, we need not that we write unto you, for you yourself must God to love one another. And indeed ye do it for God in Macedonia, that he increase more and more. There is love, is there, is all right, praise the Lord. ప్రేమ ఉంది, చాలా సంతోషం, దేవుని వందనములు. But what of God is exalting us? దేవుని వాక్యం మనకు బలపరుస్తుంది. We should increase in that love. We should abound in that love more and more. మనము ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలి, అంతకంతకు కూడా ఆ ప్రేమ అభివృద్ధి పొందాలి. In 1 John chapter 3 verse 18, మొదటి యోహాను 3:18 చదివిస్తుంది. it says like this, ఇలా చెప్తుంది. not in word but in deed you should love. మాటతోను మాత్రం కాక క్రియతోను ప్రేమించాలి. Not in word but in deed you should love. మాటతో మాత్రం కాదు, క్రియలతో ప్రేమించాలి. And 1 John chapter 4 verse 20, మొదటి యోహాను 4:20లో if you can't love someone whom you are able to see, how can you love God whom you cannot see? ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికులను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఏంటంటే ఏం చేస్తున్నారు అక్కడ? ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఎనీబడి. ప్లీజ్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్. So you should increase, abound more and more in love. కాబట్టి మనం అంతకంతకు ప్రేమలో అభివృద్ధి పొందాలి. And then seventhly, ఏడవదిగా we should increase from glory to glory. మనము మహిమ నుండి మహిమకు అభివృద్ధి పొందాలి. 2 Corinthians 2 chapter 3 verse 18. 2 Corinthians chapter 3 verse 18. 2 18 మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మహిమ నుండి అధిక మహిమ. మహిమ నుండి అధిక మహిమ. We read in Romans chapter 8 verse 29. రోమా 8:29లో That you may get conformed to the image of His Son Lord Jesus Christ. కాబట్టి మనము ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపంలో మనం మార్చబడాలి. That is what happened. అది సంగతి జరగాలి. That is how when it happens daily, అది రోజు జరుగుతూ ఉంటే when you get transformed to His image, మనం ఆయన స్వరూపంలో మార్చబడతాం. when you grow in His image, ఆయన స్వరూపంలో ఎదుగుతాం. then you go from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్తాం. When this process is going on, ఈ సంగతి జరుగుతూ ఉంటే then the Lord will come again. ప్రభు తిరిగి వచ్చినప్పుడు We shall be like Him. మనం ఆయన పోలి ఉంటాం. There the work will be perfected. అప్పుడు సమస్తం పరిస్థితి సరిచేయబడుతుంది. Again that we are lost in the garden of Eden to the disobedience and the unbelief of the first parents, we will regain that lost image of Christ and we shall be like Him. మనము ఆదిలో ఏదేలో మన ఆదిలో కలిగినటువంటి వారు అవిధేయతను బట్టి దేవుని యొక్క స్వరూపం మహిమను కోల్పోయారు. ఇప్పుడు తిరిగి అదే మహిమను అదే యొక్క స్వరూపాన్ని మనం తిరిగి పొందుతున్నాం. What a wonderful thing. ఎటువంటి అద్భుతమైన For సంగతి. that you have to grow. ఆ రీతిగా మనం ఎదుగుతూ ఉండాలి. You have to grow in all these wonderful Christian traits or characteristics. ఈనాటి అన్ని క్రైస్తవ గుణలక్షణాల్లో మనం ఎదుగుదలగా ఉండాలి. In various ways we have seen already. మేము మిగిలిన స్థలాల్లో సంగతి It is చూసాం. all recorded. అది రికార్డ్ అయింది. And you see it again whenever you are free. మీరు ఎప్పుడైనా ఖాళీగా చూడండి. So that God may make us understand as to how you should make advancement in your spiritual life. ఆ రీతిగా ప్రభు మనకు ఎలాగో ఆత్మీయమైనటువంటి గ్రహింపులో ఉండాలో ప్రభు మనకు గ్రహించినట్టు సహాయం చేయాలి.
కాక. Now, another thought that we have to be sharing is ఇక్కడ రెండో తరపు పంచుకోవడం ఏంటంటే the word Christian. క్రైస్తవుడు అనే పదం, Disciples were called Christian. శిష్యులు క్రైస్తవులు అనబడేవి. This we will complete now. ఇప్పుడు అది పూర్తి చేస్తాం. Second Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 11, 11వ అధ్యాయము 126, 26వ వచనం. last portion. చివరి భాగం. Disciples were called Christian first in Antioch. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేవి. This also speaks of progress in Christian life. ఇది కూడా క్రైస్తవుల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. You should be in Christ. మనం క్రీస్తులో ఉండాలి. You have two addresses. రెండు అడ్రస్ ఉన్నాయి. One is physical address. ఒకటి భౌతికమైన అడ్రస్. If we are going to the church, మన సంఘానికి వెళ్ళినప్పుడు I put up a daddy. Be concerned about him. ముందు తల్లి, నువ్వు ముందుకు రా. జరగండి. అమ్మ ఉండగానే వాడు. రండి, ముందుకు రండి. ముందు జరగండి. ఇంకా మీరు కూడా లేకండి. ఇక్కడ ఇంకా ముందు, ఇంకా ముందు, ఇంకా ముందు. అక్కడ. ఇంకొకటి జరగండి. కూర్చోండి అక్కడ. మీరు రండి మా. తల్లి, మీరు ముందుకు రండి. కమాండ్ ఇంకా లోపల రండి. మీరు వాళ్ళు లెగాలి. అమ్మ మీరు ముందు రండి. అరే ఏంటి మీరు లేకుండా పైకి లేచి ముందు రండి. అరే లేదు కూర్చోండి. మీరు పట్టుకోకండి. ఆడ జగ ఉంది కదా, ఖాళీ స్థలాలు మీకు కనబడదా? చూడండి, ఖాళీ స్థలాలు నిలబడి ఇంకా జగ ముందుకు రండి. ముందు రండి. మీరు ఇక్కడ రండి. ఇంకా ఇంకా వినండి. ఇంకా ఆడ జరిగింది నాకు చెప్తాను. ఇక్కడ ఏం చూస్తారు చూడండి. We should advance in our spiritual life. మనం ఆత్మీయులో ఎంతో పురోగతి కలిగిన వారిగా ఉండాలి. So as you grow in Christ, క్రీస్తులో ఎదిగినప్పుడు you will have two addresses. రెండు అడ్రస్ ఉంటాయి. If you are going to the church, సంఘానికి వెళ్ళినప్పుడు and somebody asks you, where are you going? మాకు ఎక్కడికి వెళ్తున్నాను సార్ You say, అంటే, I am going to Hebron. మేము ఎప్పుడు వెళ్తామని చెప్పి, Where are you going? ఎక్కడికి I వెళ్తున్నారు? am going to Rehoboth. నేను రాబోతు వెళ్తున్నాను Where are you చెప్పి, going? ఎక్కడికి You వెళ్తున్నారు? will say Jehoshaphat. జెరూసలేంకి You వెళ్తున్నాను, will say Beraka. బెరాక్కి వెళ్తున్నాను You will చెప్పి, take all those names of the ఆ churches. సంఘాల పేర్లని చెప్తారు. That is the postal address. అది కేవలం తపాలా అడ్రస్ మాత్రమే. Try to understand this very carefully. ఈ సంగతి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానంగా ఏమో ఈ క్షణంలో ఇప్పుడు ఏం అరే వాక్యం ఏంటంటే బై యువర్ కేస్ ఐ అండర్స్టాండ్ యువర్ థింగ్స్ సమ్వేర్. మీ ముఖాలు ఎక్కడో ఆలోచిస్తున్నాయి నాకు ఐ అర్థం గెట్ కాదు. వరీడ్ అబౌట్ ఇట్. మీకోసం ఆలోచిస్తున్నా. అంత సాక్రిఫైస్ చేసి వచ్చాడు ఇక్కడికి. ఎంతో ప్రయాసపడి వచ్చారు ఇక్కడికి. యూ షుడ్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినండి. అదర్వైజ్ యు కెన్ నాట్ స్టే గో అవుట్ అండ్ స్టే అవుట్ సైడ్. మీకు ఆసక్తి లేకపోతే వెళ్ళి బయటకు ఉండండి. యు షుడ్ టోటల్లీ ప్రజెంట్ అండ్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. మొత్తం ఇక్కడే ఉండి మీరు దేవుని వాక్యం వినాలి. సో దేర్ ఇస్ ఎ పోస్టల్ అడ్రస్. ఇక్కడ పోస్టల్ అడ్రస్ లో ఉంది. Our people are asked in Delhi, where are you going? ఆ ఢిల్లీలో మా పిల్లలు అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు? They say, we are going to House of Fellowship. హౌస్ ఆఫ్ ఫెలోషిప్ వెళ్తున్నాను. We are care of House of Fellowship. మేము హౌస్ ఆఫ్ ఫెలోషిప్ సంబంధించిన But వాటి there is another spiritual address. ఇంకొక ఆత్మీయ అడ్రస్ ఉంది. That is a must address. అది ఖచ్చితమైన అడ్రస్. If you do not have that address, ఆ అడ్రస్ నీకు లేకపోతే your coming is in vain. నీవెంతో నష్టానికి వెళ్తావు. That is in Christ. అది క్రీస్తులో. First Corinthians మొదటి కొరింథీయులు chapter 1. మొదటి అధ్యాయము, First Corinthians chapter 1. మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయము Verse 2. రెండవ వచనం. Unto the church of God which is at Corinth, to them that are sanctified in Christ, Jesus called to the saints with all that in every place call upon the name of Jesus Christ, our Lord, both theirs and ours. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. Church at Corinth, కొరింథీలో ఉన్న సంఘము that is what address. అది పోస్టల్ అడ్రస్. That's why they have been going. అందుచేత వాళ్ళు అంటున్నారు, What is important? ఏంటి ప్రాముఖ్యమైంది? Sanctified in Christ. క్రీస్తులో పరిశుద్ధపరచబడిన వారు. In Christ. మనం క్రీస్తులో, And Christ should be in you. క్రీస్తు నీలో ఉండాలి. Christ in you, you in Christ. That is Christian life. క్రీస్తు నీలో ఉండాలి, నీవు క్రీస్తులో ఉండాలి. అది క్రైస్తవ జీవితం అంటే. So then how a Christian must live. ఆ రీతిగా క్రైస్తవుడు జీవించాలి. Now we have seen నేను చూసాం. who is the Christian, ఎవరు క్రైస్తవులు? who is the disciple of the Lord, ఎవరు దేవుని శిష్యులు? those who give him preeminence to him. ఎవరైతే ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తారో వారు. Luke's Gospel chapter 14 verse 26 లోకాసు వార్త 14:26 వచనం. and Luke's Gospel 14 verse 27. లోకాసు వార్త 14:27. In the midst of sufferings and trials and troubles that you have, in the midst of those very cross of suffering, you should follow Christ. శ్రమలు, ఎన్నో వేదనలు, పరిస్థితులన్నిటి మధ్యలో కూడా
వారు శిలువెత్తి ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తున్నారు. That is the disciple, and that's why you are Christian. అది వారి శిష్యులు, వారు క్రైస్తవులు. And then we read in Luke Gospel 14:33. లోకాసు సువార్త 14:33 What do we read there? అక్కడ ఏం చదువుతున్నాం? For the sake of Christ, you should forsake all things. మరి క్రీస్తు కొరకు అన్ని కూడా మరి నష్టములు ఎంచుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. That is what you must do. అది మనం చేయాలి. For the sake of Christ, క్రీస్తు కొరకు, for the sake of the work of the Lord, దేవుని పని కొరకు you should forsake everything. సమస్తాన్ని మీరు విడిచిపెట్టాలి. That is a total surrender to the Lord. సమస్తము ప్రభువుకి సమర్పించుకోవాలి. Then you are a disciple. అప్పుడే మీరు శిష్యులు. If you are a disciple, then you are a Christian. మీరు శిష్యులైతే క్రైస్తవులు అవుతారు. That's why we need to understand when you call yourself as a Christian, మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవుడా లేదా, what type of life that you are leading. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం. Am I giving preeminence to Him? నేను ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తున్నానా? Am I giving priority, first place to the Lord? దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నానా? Am I following Him in the midst of all my trials and trouble? నేను సమస్యలు పరిస్థితుల మధ్యలో ప్రభువుని వెంబడిస్తున్నానా? There was one boy in our Delhi assembly. ఇండియా అసెంబ్లీలో బాగున్నాడు. When he had a job, he will come regularly to church. ఆయనకు ఉద్యోగం రాకలేదు, ఉద్యోగం ఉంటే వస్తాడు. చర్చికి వస్తాడు. ఉద్యోగం రాకపోతే చర్చికి రాడు. ఉద్యోగం లేకపోతే చర్చికి రాడు. Then when we meet him outside in the market, మరి బయట మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు then we meet him. ఆ బయట మార్కెట్ I ask, hey, you are not coming to church, what happened? ఎందుకు మందిరం రావట్లేదు, ఏం జరిగింది I అడుగుతారు. have no job. నాకు ఉద్యోగం లేదు. Yeah, everybody should come to the church. మరి అది ఉంటే Yeah. ఉద్యోగం లేకపోతే ఇంకా ఎక్కువగా రావాలి. ఉద్యోగం లేనప్పుడు ఇంకా ఎక్కువగా రావాలి. Tell the elders of your problem. ఈ సమస్యని పెద్దలకు చెప్పాలి. They would pray for you. వాటికి ప్రార్థన చేస్తారు. But many people, when they are in trouble, they don't attend the church. చాలా మంది వారి శ్రమలో మందిరానికి రారు. What has happened to me? ఏం జరిగింది నాకు? Why it has happened to me? ఎందుకు నాకు ఇలా All జరిగింది? these questions will come. ఈ ప్రశ్నలు వస్తాయి. God allows uncomfortable situations. దేవుడు ఏ విధమైనటువంటి సమాధానం లేని పరిస్థితులు అనుమతిస్తారు. There is a great saying. గొప్ప భక్తులు Out of personal experience, a great servant of God said like this. దేవుని సేవకుడైన వ్యక్తిగత అనుభవం నుండి ఒక మాట చెప్తున్నాడు. God will never keep us in a comfortable situation. దేవుడు ఎప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ గా ఆయన ఉంచడంట. He will make you discomfort. ఆయన ఎప్పుడు కూడా ఆయన అనుకూలమైన పరిస్థితుల్లో ఉంచుతాడు. In that He will comfort you. అందులో నిన్ను అనుకూలంగా That is the చేస్తాడు. method of His training God's people. ఆ రీతిగా దేవుని బిడ్డలను ప్రభు తనిఖీ చేస్తాడు. When the suffering comes, మరి శ్రమలు వచ్చినప్పుడు in any form, ఏ విధమైనప్పుడు కూడా first thought you lay, మొట్టమొదటి పరిస్థితి, first thought, మొట్టమొదటి ఆలోచన, God has allowed it. ప్రభువే దీన్ని He అనుమతించాడు. has afflicted me because of His faithfulness. మా యొక్క విశ్వాసం బట్టి దీన్ని అనుమతించారు. That itself will comfort you more and more. అప్పుడు అందులోని ప్రభు ఎంతో అధికముగా మనల్ని సమకూరుస్తారు. And third, you should forsake everything for the sake of Christ. మూడవది ప్రభు కొరకే సమస్తం విడిచిపెట్టాలి. Then fourthly, నాలుగవది God's Gospel, యోహాను సువార్త chapter 8, verse 31. 8:31. God's Gospel 8:31. యోహాను సువార్త 8:31. Then said Jesus to those Jews who believed on Him, if ye continue in my word, then are ye my disciples indeed. కాబట్టి యేసు తన నమ్మి యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. See, it is because of this, through the word of God we got faith. మరి దేవుని యొక్క వాక్యము నిలిచినప్పుడు విశ్వాసం కలిగిన వారు ఉంటారు. According to Romans 10:17, రోమా 10:17లో then faith cometh by hearing, hearing by the word of God. వినడం వల్ల విశ్వాసం కలుగును. విశ్వాసం ప్రభు యొక్క మాటను బట్టి. Yeah, because we have heard the word of God, ప్రభు యొక్క వాక్యం ఏంటి? and faith was inculcated by the power of God. విశ్వాసము ఆ దేవుని శక్తిని కలిపబడి ఉంది. విశ్వాసం దేవుని దేవుని శక్తి, వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసము బలపరచబడుతుంది. by God's grace, దేవుని కృపను బట్టి by faith, faith equals to మనకు విశ్వాసం ఎలా వచ్చింది? through the word of God, దేవుని వాక్యం ద్వారా, by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. Yeah, then we want that faith on Him. కాబట్టి ఆయన విశ్వాసం ఇస్తున్నాం. So in order to continue in that faith, ఆ విశ్వాసంలో కొనసాగడం కొరకై you should continue in the word of God. దేవుని వాక్యంలో కొనసాగాలి. If you don't continue in the word of God, దేవుని వాక్యంలో కొనసాగకపోతే you can never ever continue in your faith. ఈ విశ్వాసం ఎన్నడూ కొనసాగలేదు. You will not know how to depend upon Him more and more. నీవు దేవుని మీద ఎలాగో ఎక్కువగా ఆధారపడాలని తెలియదు. That's why every believer ought to read the word of God, meditate the word of God, and be led by the word of God. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుని
దేవుని వాక్యంలో నిరంతరం కొనసాగాలి. Again, there should be a continual devotion and obedience to the word of God. మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత లోబడట ఇదంతా కూడా వాక్యం ద్వారానే. When Peter gave the word, మరి పేతురు వాక్యం చెప్పినప్పుడు around 3,000 souls were saved. 3,000 మంది రక్షణ పొందారు. That we read in Acts chapter 2 verse 40 మరి అపోస్తలుల 2:40 మనం చూస్తాం. and then 41. 41 చూస్తాం. 3,000 souls were saved. 3,000 మంది రక్షణ పొందారు. That was 42 days. 41 చెప్తుంది They continued. వారు కొనసాగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు? వారంటే ఎవరు? వారు మనసు పొందిన వారు. వారు మనసు పొందిన యేసు వారు. ప్రభువును అంగీకరించిన వారు. యేసును అంగీకరించిన They వారు. continued in apostolic doctrine. వారు అపోస్తలుల బోధనలో కొనసాగుతూ They ఉన్నారు. continued in the word of God. దేవుని వాక్యంలో కొనసాగుతున్నారు. That's how they could turn the world upside down. కాబట్టి భూమిని తగ్గిదలు చేశారు. ఆ కారణం చేతనే. ఆ కారణం చేతనే. So one must read and meditate the word of God. కాబట్టి ప్రతి వారు దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. Then we visit home. మరి గృహాలు దర్శించినప్పుడు We ask them, మా సామాన్యంగా అడుగుతాం. children especially, ప్రత్యేక పిల్లల్ని have you read the word of God today? ఈ దేవుని వాక్యం చదవా, What is the portion? ఈ పోర్షన్ ఏంటి? Many times we hear negativity. No, we are not read. చాలా సార్లు చదవలేదని మనం వాక్యం వింటాం. You have time for everything, అన్నిటికీ సమయం ఉంటుంది. but Bible time is up. ఆయన బైబిల్ చదివే టైం So లేదా? how can you grow in the grace of the Lord? ఎలా ప్రభుత్వ How can you amount more and more in faith? అంతకంత విశ్వాసం ఎలా వృద్ధి పొందగలం? It is only when you continue in the word of God, you will have more and more faith. కేవలము వాక్యాన్ని అధికముగా ధ్యానించడం ద్వారానే అంతకంతకు విశ్వాసం వృద్ధి పొందుతాం. What a wonderful treasure, gift of God, God has given unto our hand. ఎటువంటి గొప్ప ధననిధిని దేవుడు బహుమానంగా మన చేతిలో పెట్టారు. There is a Bible for us. బైబిల్ పదాలు ఉంది. What a wonderful treasure, gift of God without measure. We will travel together. I Bible and I and my Bible. నేను నా పరిశుద్ధ గ్రంథం. We will travel together. మేమిద్దరు కలిసి వెళ్తాం. Because ఎందుకు? what a wonderful treasure, ఎటువంటి గొప్ప ధననిధి gift of God given unto us without measure. దేవుడు దానిని ఎంతో బహుమానంగా కొంతమైనంతగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చారు. సమృద్ధిగా ఇచ్చాడు. మనం what do we do? మనం ఏం In చేస్తున్నాం? our family, మన సంఘాల్లో word of God is the main thing. ఆ దేవుని యొక్క వాక్యము మరి ఎంత ఎక్కువ ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రతి విషయంలో వాక్యం ఉంటుంది. ప్రతి విషయంలో వాక్యం ఉంటుంది. ప్రేయర్ మీటింగ్ లో వాక్యం ఉంటుంది. ఆ ప్రార్థన గదిలో వాక్యం, యూత్ లో వాక్యం ఉంటుంది. విదేశంలో వాక్యం, యూత్ క్యాంప్, స్పెషల్ మీటింగ్, ఎవ్రీథింగ్. ప్రత్యేకుడు అన్నింటిలో కూడా How many of us are really benefited by this? ఎంతమంది దాని నుండి లాభం పొందుతున్నారు? What a wonderful treasure, gift of God without measure we have in our hand. ఎంత గొప్ప ధననిధి దేవుడు మనకు బహుమానం ఇచ్చారు. కొలతలేని విధానంలో మన చేతుల్లో. In spite of all that provision God has made, still our knowledge is very, very superficial. కాబట్టి వీటన్నిటి ద్వారా దేవుడు మన యొక్క జ్ఞానాన్ని ఎంతో ఉన్నతంగా ఉంచాలని కోరుతున్నారు. In our hometown, Gudur, మరి మా యొక్క మరి జన్మ స్థలం Marigati, గూడూరులో we are known for, town is known for mica mines. మైకా మైన్స్ కి మా హోమ్ లో ఎంతో ప్రాముఖ్యత చెందింది. So a lot of mica in our place. మా స్థలంలో ఎంతో One day, a simple farmer, ఒక రోజు సామాన్య రైతు as he was plowing his land, ఆ యొక్క స్థలాన్ని ముగించడానికి plowing land, దున్నుతున్నాడు. దున్నుతున్నాడు. Then he found mica, a lot of mica there. చాలా మైకా కనబడింది. Then he called the scientists and the civil engineers అప్పుడు సివిల్ ఇంజనీర్ సైంటిస్ట్ పిలిచాడు, and chemical engineers. టెక్నికల్ ఇంజనీర్ పిలిచాడు. They asked them to check the soil. వాళ్ళందరూ వచ్చి ఆ ల్యాండ్ ని They all టెస్ట్ చేశారు. tested and said they could make mica mine here. అప్పుడు వాళ్ళందరూ చెప్పాడు మైకా మైన్ ఉందని Then చెప్పారు. he invested all and they came a mica mine. వాళ్ళందరూ అక్కడ దాన్ని అక్కడ పెట్టి ధనం పెట్టి మైకా మైన్ తీసారు పెట్టి. In Gudur, that is the top of the town, that man overnight he became a lawyer. గూడూరులో ఆ పట్టణంలో ఆ వ్యక్తి రాత్రి గొప్ప ధనం అయిపోయాడు. ఇప్పుడు మనం కరోనా పరిగెట్టడం అప్పుడు లగ్పతి అనేవాళ్ళు. అప్పుడు డబ్బు వరకు లక్షలు ఉంటేనే ఎంతో ఐశ్వర్యం. లక్షలు ఉంటేనే ఎంత ఐశ్వర్యం. సో ఈ became లగ్పతి. ఇప్పుడు లక్షాధికారి. లక్షాధికారి అయ్యాడు. He was very happy. చాలా సంతోషం. He purchased an ambassador car. ఆ అంబాసిడర్ గారు కొన్నాడు. Appointed a driver. డ్రైవర్ పెట్టుకున్నాడు. He said, "Hey, నన్ను నెల్లూరు తీసుకుపోరా." నన్ను నెల్లూరు తీసుకుపోతున్నాడు. నేను ఆ వెనకాల కూర్చొని సోఫా వెనకాల కూర్చున్నాడు. and driver was driving. డ్రైవర్ డ్రైవ్ And చేస్తాడు. they were applying brakes and changing the gear and all that he was doing. బ్రేక్ వేస్తాడు, బ్రేక్ మారుస్తాడు, అంతే వెళ్తున్నాడు. This man saw it. ఆ మనిషి చూస్తున్నాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? He was driving the car. ఆయన కార్ డ్రైవ్ చేస్తుంది. Changing the gears according to the nature of the road and the traffic and all. రోడ్డు పరిస్థితులు పెట్టి ట్రాఫిక్ పెట్టి గేర్ మారుస్తున్నాడు. ఆ గేర్ మరి ఏం చేస్తున్నారా? గేర్ మార్చి ఏం చేస్తున్నారు? గేర్ మారుస్తున్నాను సార్ అన్నాడు.
గేదె వాస్తున్నా సార్ అన్నాడు. అరే తిట్టాడంట. తిట్టాడంటే ఇంకా అరే ఇంటికాడ అన్ని గంటలు నువ్వు ఖాళీ ఉంటుంది కదరా. ఇంటికాడ 2 గంటలు ఖాళీగా ఉన్నావు కదరా. So much of hours there. ఆ గంటకి వేస్ట్ చేసావు. Why did you not do all those things there? Why are you doing now? ఈ సంగతి నిన్నే ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? వాడి నవ్వామే ఆడమన్నాడు. మరి నవ్వాలో అర్థం కాదు. నవ్వితే ఆయనకు అవమానం అవుతుంది. నవ్వితే అవమానం. అందుకని మెల్లగా అన్నాడు. అలాగే అన్నాడు. సార్ ఇక్కడే కదా. ఇప్పుడే అంటాడు. సార్ ఇప్పుడే సార్. So what I want to tell you is, నేను చెప్తాను సార్. he is the owner of that car. ఈయన ఆ కారుకి యజమాని, ఆసాని. ఆసామి. He purchased it. ఆయన కొన్నాడు. It is his possession. ఆయనది సొత్తు. But simple mechanism he doesn't know. కానీ సామాన్యమైన మెకానిజం తెలియదు. ఆయన చిన్న చిన్న సంగతి కూడా తెలియదు. చిన్న చిన్న సంగతులు నవ్వులు తెలియదు. పాలైనాడు. నవ్వులు పాలయ్యాడు. ఊరు ఎక్కడ పట్టినా కానీ టాక్ ఆఫ్ ది టౌన్ ఆయన గురించి మాట్లాడేవారు. ఊళ్ళో అంతా కూడా ఆయన గురించి మాట్లాడేవారు. ఆయన అంతా నవ్వులాట అంత నవ్వులాట అయిపోయింది. సో వాట్ ఆర్ వీ హావ్ లాస్ట్ ఎట్ సేయింగ్. మనం అక్కడ సంగతులు నవ్వుతాం. ఆయన గురించి ఆయన గురించి నవ్వుతాం. బట్ వాట్ అబౌట్ us? మన సంగతి ఏంటి? We have a wonderful treasure in the book of Bible, in the book. పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప ధననిధి ఉంది. It is a great book. ఎంతో గొప్ప పుస్తకం. The best book. ఎంతో బెస్ట్ బుక్ ఇది. Who said the best book? ఎవరు బెస్ట్? One of the presidents of India, Mr. Adams, said this many centuries ago. చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రెసిడెంట్ గా చేసినటువంటి యాడమ్ అనేటువంటి ఆయన మరి బెస్ట్ బుక్ అని చెప్పాడు. That is how that is. Quotes of now composed by someone. అందుకని ఒకరి చేత బెస్ట్ బుక్ అని రాయబడి. So what are we doing with our Bible in our hand? మనం పరిశుద్ధంగా మన చేతిలో పెట్టి మనం ఏం చేస్తున్నాం? We should get conversed with the thoughts in the Bible. మనము దేవుని యొక్క వాక్యం నుండి ఎన్నో తలంపులను తీసుకోవాలి. When I was born again in 1953, 1953లో అంబేద్కర్ జన్మించినప్పుడు Guru J.God, our God said, గూడూరు దేశ శరీర సేవకుడు చెప్పారు, at this age you cannot understand everything. ఈ వయసులో నీకేం అర్థం కాదు చేయ, So keep on reading the word of God. దేవుని వాక్యం చదువుతా ఉండు. Then in due time, God will open up things little by little, little by little. దేవుని సొంత సమయంలో దేవుడు తెరిచి కొంచెం బోధిస్తాడు. కొంచెం రిలీజ్ చేస్తాడు. కొంచెం చెప్తాడు. అదే నా జీవితంలో జరిగింది. అదే నా జీవితంలో జరిగింది. Little by little, God has been increasing. కొంచెం అలా అభివృద్ధి చేస్తాడు. But you should have desire. అది మన యొక్క ఆశ. After I was born again, తిరిగి జన్మించిన తర్వాత the Sanskrit word Krishna అంటే the strongest desire. సంస్కృత భాషలో కృష్ణ అంటే ఎంతో గొప్ప ఆశ. I had the Krishna to read the word of God. ఆ కృష్ణలో దేవుని వాక్యం చదివేవాడిని. Pages and pages I used to read on my knees. పేజీలు చదువుతూ ఉండేవాడిని. కథలు అర్థమయ్యేది. అర్థమయ్యేది. వాటి సిగ్నిఫికెన్స్ అర్థమయ్యేది. వాటి యొక్క ఉద్దేశం What అర్థమయ్యేది. God has revealed. ప్రభువు దాన్ని తెరిచారు తర్వాత. Then I get excited whenever I read. అప్పుడు ఎంతో ఉద్రేకపూరితమయ్యాను You చదివినప్పుడు. should get excited when you read the word of God. నీవు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో ఉత్సాహపడతావు. If you are not excited, then there is something wrong in you. నీవు కనుక దేవుని వాక్యం చదివినప్పుడు ఉత్సహించకపోతే ఎంతో తప్పులు నీకు When you చెప్తావు. read that portion, నీవు నీ బాగా Pharaoh చదివినప్పుడు said after Israel walked out on that Red Sea on the dry ground, you should get excited. వారు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో 6 నెలలు నడుస్తుంటే నడిచి చదివినప్పుడు get excited. ఎంతో ఉత్సాహం Oh, what a great God you are. ఎంత గొప్ప దేవుని మనం కలిగినాం. And when the walls of Jericho fell flat merely by faith, విశ్వాసం బట్టి ఎక్కువ పడిపోయినప్పుడు you should excited. మనం ఎంతో ఉద్రేకంగా You ఉంటాం. should నిక్కబట్టుకోవాలి. వెంటనే లెక్కపరుచుకోవాలి. తన్మయత్వం చెందాలి. తన్మయత్వం Oh చెందాలి. God, how great you are. ఓ దేవా నీవు అంత గొప్ప దేవుడు. And you know Jordan was flying. యోర్దాను ప్రవహిస్తూ ఉంది. When the priest carrying the covenant, ark of the covenant, touched the feet in the water stopped flowing. యాజకులు ఆ యొక్క మరి నిబంధన మందసాన్ని మోసుకెళ్తా వారి కాలు యోర్దాను తాకినప్పుడు యోర్దాను ఆగిపోయింది. ప్రవహించడం ఆగిపోయింది. ప్రవాహం వస్తుంది. ప్రవాహం వస్తుంది. అక్కడి నుంచి పోవడం లేదు. అక్కడి నుంచి పోవడం లేదు. ఏమైంది? కుప్ప నీళ్లు కుప్ప నీళ్లు కుప్పగా రాశిగా అయినాయని రాయబడింది. What is the natural condition? I believe. నేను నమ్ముతున్నాను. నమ్మాలి. లేకపోతే he cannot be a Christian. మనం క్రైస్తవులు కాదు. అక్కడ what is the సామెత? సామెత. నీళ్లు పల్లం ఎరుగు. నీళ్లు పల్లం ఎరుగు. ఇక్కడ నీళ్లు వచ్చే పల్లం ఎక్కుతారు పోతాయి. నీళ్లు పోస్తే పల్లం వెళ్ళిపోతాయి. What so much of very rain, very huge river Jordan. ఎంతో గొప్ప నది అయినటువంటి యోర్దాను నది. Water stopped flowing and became a big heap. అది అలా ఆగిపోయి ప్రవాహం పెద్ద కుప్పగా అయిపోయింది. That's how God has done wonders and miracles on the children of Israel. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు ఎంతో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ వచ్చారు. These things that are written there for as an example and challenge for us.
అది మనకి ఎంతో మాదిరిగా ఎంతో మరి సవాలుగా ఉన్నది. Same God is our God. అదే దేవుడు మన దేవుడు. That is the thought I want to put in your heart. ఆ యొక్క ఆలోచన మీ హృదయాల్లో పెట్టాలని నా ఉద్దేశం. Same God who did miracles in the midst of children of Israel. Same God, even today is the same. Yesterday, today, forever. ఇశ్రాయేలు ప్రజల మధ్య అద్భుతములు ఆశ్చర్యం చేసే దేవుడే మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. Because there is no change in him. ఆయనలో ఏ మార్పు లేదు. There cannot be change in his power. ఆయన శక్తిలో మార్పు లేదు. God said, ఆయన చెప్పారు, all power is given unto me, both in heaven and earth. పరలోకమందులో భూలోకమందులో సమస్తము యొక్క శక్తి నాకు ఇవ్వబడిందని Then he చెప్పారు. told his disciples, వాళ్ళ శిష్యులు చెప్తున్నారు, no, I am with you always. నేను సదాకాలం మీతో ఉన్నానని చెప్తున్నారు. One Chinese boy ఒక చైనా యవనస్తుడు came to a pastor. పాస్టర్ దగ్గరికి వచ్చాడు. Sir, my name is in the Bible. సార్ నా పేరు బైబిల్లో ఉందన్నాడు. Then pastor said, పాస్టర్ గారు అన్నారు, Chinese names cannot be in the Bible. చైనీస్ పేరు ఎప్పుడు బైబిల్లో ఉండదు. Chinese name cannot be in the Bible. చైనీస్ పేర్లు బైబిల్లో ఉండని చెప్పారు. Somebody said that. కొంతమంది How do they name their children? మరి ఎలా పిల్లలు పేరు పెడతారు? Pastor, పైన కింద అంటారు. సాహస పైన కింద వేస్తారు. అది చీకటి మీద చెప్తా పెట్టి అని సాహస తగిలిపోతే శబ్దాలు వస్తాయి కదా, ఆ శబ్దాలు ఆ పేర్లు ఈ పేర్లు అయిపోతాయి. అయ్యే పేర్లు అవుతాయి కదా. వాళ్ళకి మాట్లాడాలి, నీ పేరు బైబిల్ ఉండడానికి లేదు అన్నాడు. పాస్టర్ నీ పేరు బైబిల్లో ఉండదని చెప్పాడట. ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఉండడానికి లేదు. అరే ఉంది సార్, ఉంది సార్. ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉందంటే మ్యాథ్మెటిక్స్ క్లాసులు 28:20. మత్తయి సువార్త 20:20 అన్నాడట. లో లో సార్, మై నేమ్ ఇస్ లో. నా పేరు ఇదిగో లో 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 అని చెప్పాడు పాస్టర్ అడిగాడు. పాస్టర్ దట్ ఇస్ ఇంప్లిసిట్ ఫెయిత్. అది సామాన్య విశ్వాసం. వేర్ ది లో ఇస్ దేర్, పుట్ యువర్ నేమ్. ఎక్కడ లో ఉంది అక్కడ ఆ పేరు ఉన్నట్టే. దట్ యువర్ నేమ్, అది యువర్ నేమ్. అక్కడ నీ పేరు పెట్టుకో. జై శ్రీరామ్, ఐ యామ్ విత్ యు ఆల్వేస్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఈ యొక్క భూమి గ్రంథంలో కూడా చేసిన నీతో ఉన్నాను. నీతో ఉన్నా, నీతో ఉన్నా. నీ పేరు పెట్టుకోండి. నీ పేరు పెట్టుకోండి. ది లార్డ్ ఇస్ విత్ యు. దేవుడు నీతో ఉన్నాడు. దట్ ఇస్ ది రియాలిటీ. అది వాస్తవం. దట్ యు విల్ నాట్ టర్న్ బ్యాక్. మనం తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. దే విల్ నాట్ లుక్ ఇంటు ది వరల్డ్. మనం ఒక్కరిని చూడకూడదు. యు విల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిమ్. మనం ప్రభు కొరకై ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఫోర్త్లీ, నాలుగవదిగా, ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్, నీవు క్రైస్తవుడైతే హౌ విల్ యు లివ్? ఎలా జీవించాలి? యు విల్ లివ్ ఎ సెపరేటెడ్ లైఫ్. ప్రత్యేక జీవితం జీవించాలి. ఈ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నిలిచి ఉండాలి. ఇంపార్టెంట్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయుడు అవ్వాలి. లెట్స్ సీ ది జాన్ గాస్పెల్ యోహాను సువార్త 13, 13వ అధ్యాయం 34 and 35. 34-35 వచనాలు. Shall we all read together? ఆమె చదువుతున్నాం. John's Gospel, chapter 13, but 34, 35. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. All of us. అందరూ కలిసి A new commandment I have given you, that ye love one another, as we have loved you, that ye also love one another. By this shall men know ye have love for one another. If ye have love for one another, then ye are my disciples. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే నా శిష్యులు అవుతారు. Do you have that prema? అటువంటి ప్రేమ కలిగినామా? Somebody troubles us, కొంతమంది మనకు సమస్య you hate them. మనం వాళ్ళని అసహించుకుంటాం. You will pray for them. వాళ్ళని ప్రార్థన కూడా చేయం. Word of God says, అపోస్తలుడు పౌలు చెప్పాడు, Matthew Gospel, 5:44, మత్తయి సువార్త 5:44లో love your enemies. నీ శత్రువుని ప్రేమించు. That is the commandment of the Lord. అది దేవుని యొక్క ఆజ్ఞ. It is good to obey to the word of God. దేవుని వాక్యాన్ని విధేయుడు మంచిది. Knowing good and doing it not is sin, the word of God says. దేవుని యొక్క వాక్యాన్ని మంచిది తెలిసిపోయిందని చేయకపోవడమే అది పాపం. మంచిదని తెలిసి మంచిదని తెలిసిందని చేయకపోతే పాపం. చేయకపోవడే పాపం. Then another thing is, రెండవది, you should honor God దేవుని కనపరచాలి. and you should obey God దేవునికి లోబడాలి. and love Him ఆయన ప్రేమించాలి. and also love His people. ఆయన ప్రజలను It ప్రేమించాలి. is the commandment of the Lord. అది దేవుని యొక్క ఆజ్ఞ. Word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది. one of the definition of sin, పాపం అంటే నిర్వచనంలో ఇది ఒకటి. transgression of law is sin. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తెలుగులో ఆజ్ఞ అతిక్రమమే పాపం. నిదానంగా చెప్తున్నా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అర్థమైందండి? అర్థమైందండి? You should love one another. వాళ్ళు ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. కోడళ్ళు love your అత్త. కోడళ్ళు మీ అత్తను ప్రేమించండి. అత్తలు love your కోడలు. అత్తలు మీ కోడలను There ప్రేమించండి. should be love among you, God's people.
దేవుని ప్రజల మధ్య ప్రేమ ఉండాలి. Your life has changed. నీ జీవితం మారింది. You are giving 3 minutes to the Lord. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. You are prepared to walk before Him in the midst of all the suffering. ఈ యొక్క సమస్యలన్నిటి మధ్యలో ఆయన దగ్గరికి నడుచుకోవాలి. You are నడుచుకుంటున్నాం. You are moving from glory to glory. మహిమ నుండి అధికమైన Then why ప్రవేశిస్తున్నాం. can't you love one another? ఎందుకు మనం ఒకరికి ప్రేమ చేయకూడదు? Love one another. మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. One sister in Hebron, హెబ్రోన్లో సిస్టర్ I thought that she does not talk to many people. ఆ సంఘములో ఆ సహోదరి చాలా మందితో మాట్లాడదని నాకు ఆ తెలిసింది. ఇన్వైట్ కొంతమంది మాట్లాడారు. అందులో ఉండేవాళ్ళు కొంతమంది She మాట్లాడారు. had got her own group of people. ఆమె కొంత గ్రూప్ తయారు చేసింది. When I was sent there to be in charge of Hebron in 2006, నేను 2006లో హెబ్రోన్ ఇన్ఛార్జిగా పంపడినప్పుడు I heard about this ఈ సంగతి విని and I called the sister to the office. ఆ సిస్టర్ ఆఫీస్కి పిలిచారు. Come on, please tell me, when did you last speak to that particular sister in the camp? Inside. లోపల ఉన్న ఆ సహోదరితో నాకు ఖచ్చితంగా Last చెప్పు. లో ఆఖరి నువ్వు ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడు మాట్లాడావు? ఆఖరి ఎప్పుడు అది మాట్లాడావు? ఎంతో సిన్సియర్గా చెప్పింది కదా, 16 years ago. 16 years ago అని చెప్పింది. 15 years ago. 15 సంవత్సరాల క్రితం అని చెప్పింది. మాట్లాడినాక మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడలేదు. But they go for together for door-to-door ministry also. కానీ ప్రతి దినము ప్రతి డోర్ టు డోర్ They మినిస్ట్రీ together they do a lot of work. వాళ్ళు బోర్డు పని But చేస్తున్నారు. they don't talk to each other. కానీ వాళ్ళ మాట్లాడుకోరు. What sort of love it is? ఏమిటి నీ ప్రేమ? Overcome. బోర్డు ఉంది. If you are a good Christian, నీవు నిజమైన మంచి if you are a క్రైస్తవుడు, good believer, మంచి విశ్వాసం, you will show forth God's love and God's power and God's love. అప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి ఇవన్నీ కూడా మనం చూపించేవారుగా ఉంటాం. Japan, జపాన్లో they build most of the houses with wood wherever they earthquake here. మరి జపాన్లో చాలా స్థలాల్లో ఎర్త్క్వేక్ భూకంపం వచ్చే చోట కర్రలతో ఇల్లు కట్టుకుంటారు. And once one man was repairing his house. ఒకసారి ఒక వ్యక్తి ఆ ఇల్లు రిపేర్ చేసుకుంటాడు. He took one wooden plank. ఒక వుడెన్ చెక్క ప్లాంక్ He తీసేసాడు. wanted to replace with another good one. మంచి దాంతో దాన్ని రీప్లేస్ చేయడం తీశాడు. When he removed it, దాన్ని తీసినప్పుడు he saw one lizard got stuck up with the nail to the wood inside. అప్పుడు లోపల ఒక పేగు స్టక్ అయిపోయిందని చూశాడు. దాన్ని తొడ కొట్టుకొని అతకపోయింది. దాని కడుపులో అతికిపోయింది అలాగా. He was shocked. ఆయన ఎంతో షాక్ After అయ్యాడు. he was doing some repair. ఇప్పుడు చాలా కాలం రిపేర్ He was చేశాడు. trying my name. అక్కడ పేగు పెట్టారు. At that time maybe that bulb కొడుతూ ఉన్నాడు. మీరు కొడుతూ ఉన్నాడు. సరిగ్గా చెప్పాలి. మీరు కొడుతున్నాడు. Then కొడతా ఉంటే కొడతా ఉంటే maybe that lizard was passing by and he got stuck up. ఒకవేళ ఆయన యొక్క అది పోతున్నట్టు అక్కడ అప్పుడే చీల కొట్టాడు. అది పోతా ఉండేది అప్పుడే సెలవుట్టాడు. ఆ కొట్టినప్పుడు ఆ తొడ కూర్చుకుంది. కొట్టినప్పుడు ఆ పుచ్చుకుంది బలిగి బలిగి. అది చెక్కగా అతికిపోయింది. బట్ ఇట్ ఈస్ సర్ప్రైజ్. ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇట్ ఈస్ వెరీ ఫ్యాట్. అది ఎంతో లావైపోయింది. అది చూసి ఆశ్చర్యపోయాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు. హౌ కమ్ ఇట్ ఈస్ సో ఫ్యాట్? అది ఎంత లావైపోయింది. హి కెనాట్ గో అండ్ టేక్ ఇన్సెక్ట్స్ అండ్ ఈట్. అది వెళ్ళి పురుగు తినడానికి అవకాశం లేదు. అది లేదు కదా, షీ కెనాట్ గో. అది వెళ్ళలేదు. బట్ హౌ కమ్ ఇట్ ఈస్ సో ఫ్యాట్? అది ఎలా లావైంది? ఐ వాస్ స్టిల్ వండరింగ్. ఆయన ఎంతో ఆశ్చర్యపోతూ హి thought with surprise ఎంతో ఆశ్చర్యపోతూ another lizard comes and feeds it. ఇంకొక మరి బలి వచ్చి దాన్ని మరి పోషిస్తుంది. మరి పోషిస్తుంది. ఇంకొక బలి వచ్చి దాన్ని పోషిస్తుంది. బలి వచ్చి దాన్ని పోషిస్తుంది. Then again she went back. మరి ఆయనకి వెళ్ళింది. Brought someone పురుగులు. పురుగులు తెచ్చింది. And then again feeding it. దాన్ని పోషిస్తుంది. It was doing that like this. ఆ రీతిగా దాన్ని పోషిస్తూ This ఉంది. man was surprised. ఈ యొక్క వ్యక్తి And ఆశ్చర్యపోయాడు. called his wife. ఆ భార్య పిలిచాడు. Mary, come here. మీరు ఇక్కడ See what is happening here. ఇక్కడ ఏం జరుగుతుందో She చూడు. also saw that. ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. One lizard is stuck up in the wood. ఆ బల్లి ఆ ఒక Other lizard is coming and feeding it. మరో బల్లి వచ్చి దాన్ని పోషిస్తుంది. He said, what your love they had. ఇటువంటి ప్రేమ వారి మధ్య ఉన్నాయి. He said, that sort of love we also should have. He said. అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. అలాగే. అలాంటి ప్రేమ మనం కూడా కలిగి మనం కూడా కలిగి ఉండాలి. ఉండాలి. అవునయ్యా అవునయ్యా మనం కూడా కలిగి ఉండాలి. అవునే అవునే మనం కూడా ప్రేమ ఉండాలి. నేను అనుకున్నా నేను అనుకున్నాను. మనం కూడా బలి స్థానంలో ఉంటే మనంగా నా బలిస్తాను. మరి ఎంతకాలం నీకు పెట్టేది ఎంతకాలం నీకు పెట్టేది? అని చెప్పి ఒక చీర వేసి తల కొట్టేసి బట్ బలి సో నవ్వింది. ఆ బలి ఎంతో ప్రేమ ఉంది. రెప్టైల్ సైన్స్ లో మాట ఆ సైన్స్ రెప్టైల్ అని చెప్పు. రెప్టైల్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ దట్. దాని మీద ఎంతో ప్రేమ కలిగి ఉంది. దే నాట్ హావ్ ది బ్రెయిన్ దట్ వి హావ్. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. దే నాట్ హావ్ ది డిజైనింగ్ పవర్ దట్ వి హావ్.
అలాంటి మరి దైవికమైనటువంటి శక్తి మనం కలిగి ఉండాలి. So we should have that love of the Lord in our heart. కాబట్టి అది దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. 15th chapter of John's Gospel, యోహాను సువార్త 5వ అధ్యాయము verse 12. 12వ వచనం. It's a very important word. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. This is my commandment, that ye love one another as I loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెనది నా ఆజ్ఞ. నేను ప్రేమించిన ప్రకారం. నేను ప్రేమించిన How ప్రకారం did he love us? ఎలాగై ప్రేమించాడు? Even in our unwashed condition, even in our sinful condition, he loved us with an everlasting love. మనం ఎంతో పాపభూయిష్టమై ఉన్నప్పుడు, ఎంతో అపరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించారు. We should also have the love of the Lord. అలాంటి ప్రేమ మనం దేవుడిని కలిగి We ఉండాలి. read in Romans chapter 5 verse 5. రోమా 5:5 మనం చదివితే He shed abroad his love in our heart to the brim of our life. ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించి కుమ్మరించాడు. Then what do we do with that love? మనం ఆ ప్రేమ ఏం చేయాలి? We should reflect that love unto others. ఆ ప్రేమ ఇతరులకు చూపించాలి. First at home మొట్టమొదటి గృహంలో, and in the church, సంఘములో, in your places of jobs and studies, మీరు చదివే మరి ఉద్యోగాలు చేసే and స్థలంలో, also in the world wherever it is necessary. మరి అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే You should have love. మీ ప్రేమ కలిగి ఉండాలి. What a wonderful thing. ఎటువంటి గొప్ప సంగతి. Once one reporter ఒకసారి ఒక రిపోర్ట్ said he was refused to pay the school college fee. మరి ఎంతో గొప్ప ఎక్కువ కాలేజీ చట్టాలు వచ్చింది. Then he 5 rupees was short of the money. ఆ డబ్బుకి 5 రూపాయలు తక్కువ వచ్చింది. And then the accountant said, అకౌంటెంట్ చెప్పాడు, "Don't get 5 rupees again, stand in the queue." 5 రూపాయలు లేకపోతే మళ్ళీ వెళ్ళి శాండిల్ ఇవ్వడు. Then he was pleading, "I will give you later by give me receipt." అప్పుడు అడుగుతున్నాడు, మన పెద్దమాడుతున్నాడు, 5 రూపాయలు తర్వాత ఇస్తాను, దయచేసి రసీదు ఇవ్వండి. And his back, another man was standing. వెనకాల ఇంకో వ్యక్తి నిల్చున్నాడు. He heard that. అది విన్నాడు. Then he said, ఆయన చెప్పాడు, "I will pay the 5 rupees, come and give him receipt." ఆ 5 రూపాయలు నేను ఇస్తాను, రసీదు ఇవ్వండి. Unknown person. తెలియని వ్యక్తి And then he gave him money. ఆయన డబ్బులు ఇచ్చాడు. That is love. అది ప్రేమ అంటే. You know who is that? ఆయన ఎవరు? Jetli. You know, one of the ministers in the central government. జైట్లీ, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ లేడే. ఆయన ఇంకొక ఆయన ఉన్నట్టే ఇంకొక ఆయన ఉండే. శర్మ కండక్ట్ సమ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీ. సెలబ్రిటీస్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి శర్మ శర్మ ఒక ఆయన. he did not have money. ఆయన డబ్బులు Unknown person. తెలియని వ్యక్తి. Without asking or anything, he gave 5 rupees. ఆడకుండా ఏమి చేయకుండా 5 రూపాయలు ఇచ్చాడు. Many years ago, he was not giving 5 rupees. అప్పుడు 5 రూపాయలు ఎంత విలువ ఉండేది. So that is the love. అది ప్రేమ అంటే. God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. What was his love? Where would have been? ఆయన ప్రేమ లేకపోతే మనం ఎక్కడ ఆయన ఉండేవాళ్ళము? ప్రేమ లేకపోతే ఎక్కడ ఉండేవారము? మన పరిస్థితి ఆలోచించండి. మన పరిస్థితి ఆలోచించండి. Think about our origin. మన యొక్క ప్రథమ స్థానం ఆలోచించండి. Because of his matchless love, we are what we are. మనము పోల్చలేనటువంటి దేవుని ప్రేమ మనకు చూపించాలి కనుక మనం ఇక్కడ ఉన్నాం. Paul says, అవునన్నాడు. it is merely by his grace what I am. నేనేమి దేవుని నాకు జ్ఞాపకం చేయకపోతే అయ్యున్నాను. So we have to celebrate. సరే కూర్చోండి. We have to understand this. ఇది మనం అర్థం చేసుకోవాలి. What we have to say, ఏదైతే మనం పొందామో that we should share with others. అది ఇతరులతో పంచుకోవాలి. That's how we have abounding more and more. ఆ రీతిగా మనం అంతకంతగా అభివృద్ధి పొందగలం. Now in love we should abound more and more. ప్రేమలో అంతకంతగా అభివృద్ధి పొందితే And now see another thing. మరో సంగతి మనం చూస్తే Chapter 8, 8వ అధ్యాయము, John's Gospel, chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయము, 15 to 8. John's Gospel 15 but 8. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. Shall we all read together? అందరూ కలిసి చదువుకుందాం. All of us. అందరూ కలిసి చదువుకుందాం. Here end is my father's house. నా తండ్రి పేరు మర్చిపోడు. What a wonderful, we had a wonderful song also yesterday we were singing. నిన్ను దేవుని పాడడం ఎంతో Today అద్భుతమైన we పాట. sang the song. ఈ రోజు ఆ పాట పాడాలి. మీరు బహుగా ఫలించారు. మీరు బహుగా ఫలించింది. It is derived from this. ఇక్కడ ఈ పాట. God's burden is that we should bear fruit. దేవుని యొక్క భాగం ఏంటంటే మనం ఫలించాలి. How much fruit? ఎలాంటి ఎంత Much ఫలించాలి? fruit. బహుగా Because ఫలించాలి. we are getting much blessing. కాబట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుతున్నట్లుగా కాబట్టి we should also grow and then bear much fruit for the glory of God. ఆ రీతిగా ఆత్మీయంగా ఉన్నత రీతిలో ద్వారా దేవునికి మహిమ తీసుకొస్తాం. It is only the full fruit bearing tree gets the hits. ఏ చెట్టు అయితే ఫలాలు ఫలిస్తుందో దానికే వాళ్ళు వేయబడతాయి. Fruit bearing tree. My education started in Madhapur Sanpur. మదనపల్లి శానిటరీలో అంబేద్కర్ ఎడ్యుకేషన్ హాస్పిటల్ Elementary school కొద్దిగా రీజన్ దొరికేటప్పటికి ఎలిమెంటరీ స్కూల్లో కొద్దిగా పక్కన ఎన్నో చదువుతుంది. పక్కన
ఇంట్లో చింత చెట్లు ఉన్నాయి. There are two big tamarind trees. రెండు పెద్ద చింత చెట్లు ఉన్నాయి. One tree is full of fruit. ఒక చెట్టుకి మంచి ఫలాలు ఉన్నాయి. Another tree is totally barren, no fruit at all. రెండో చెట్టు అసలు ఫలమే లేదు. So where will you hit? దేన్ని నాటేస్తాం? You will hit the fruit bearing tree. ఏ చెట్టు అయితే ఫలం ఉందో దాన్ని కొడతాం. Easy going to చెత్తగా పడితే తినేవాళ్ళం. చెట్టుగా పెడితే ఇది రాజకీయం పొరపాటు పడవలసి. ఇది పొరపాటు పెట్టాం. So you should understand this. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. Fruit bearing tree get all the hits. ఫలించే చెట్టుకే అన్ని రాళ్ళు పడతాయి. If you are not bearing fruit, నీ ఫలించకపోతే no difficulty. ఏ కష్టము ఉండదు. Word and you bye. లోకము నీవు బాయ్ ఉంటారు. If you are a true believer, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే you will have trouble. నీవు సమస్యలతో You ఉంటావు. will have a lot of trouble. ఎన్నో గొప్ప సమస్యలు ఉంటాయి. That is the testing time for you. అది నీ జీవితంలో పరీక్షా సమయం. Stand for him. దేవునికి నిలబడాలి. Come what may, I will not leave my God. ప్రభువా ఏం సంభవించినా ప్రభువుని విడిచిపెట్టని చెప్పాలి. Only in that situation you grow in the grace of the Lord. ఆ పరిస్థితుల మధ్యలో నేను ప్రభువుని ఎదగలవు. That is how you must bear much fruit. ఆ రీతిగా నువ్వు అధికంగా That is ఫలించగలవు. how you abound more and more in fruitfulness. ఆ రీతిగా అంతకంతకు అధికంగా ఫలించే అనుభవాలు ఉంటావు. Concerning Joshua, యోసేపు గురించి చూస్తే when Jacob blessed all the children, మరి యాకోబు పిల్లలందరినీ దీవించాడు. when it came to Joshua, మరి యోసేపు పరిస్థితి he gave a wonderful blessing to him. ఎంతో అద్భుతమైన ఆశీర్వదించాడు. Genesis chapter 49, ఆదికాండం 40వ అధ్యాయము verse 22. 22వ వచనం. Genesis 49, verse 22. ఆదికాండం 49:22. Joseph is a fruit-bearing bro. యోసేపు ఫలించేది కొమ్మ, ఓట యొక్క ఫలించేది కొమ్మ. See, Joseph is a ఫలించేది కొమ్మ. ఫలించేది కొమ్మ. Wherever he was a ఫలించేది కొమ్మ, fruitful bough. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఫలించేది కొమ్మ. At home, ఇంటి దగ్గర and also in relation with his brethren, మరి బంధువుల మధ్యలో వాళ్ళ బ్రదర్ సంబంధించి, ఆ బ్రదర్ సంబంధించి he was a fruitful bough. ఆయనతో ఫలించిన కొమ్మ. In Potiphar's house, he was a fruitful bough. పోతి వరింట్లో ఫలించిన కొమ్మ. In the prison house, he was a fruitful bough. చెరసాలలో ఫలించిన కొమ్మ. In the palace, finally, he was a fruitful bough. భవనంలో ఆ యొక్క రాజ భవనంలో ఫలించిన కొమ్మ. Wherever Joseph went, he was a fruitful bough for his glory. యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమ నిమిత్తమై ఫలించిన కొమ్మగా He ఉన్నాడు. was tested and tried again and again all through his life. ఆయన జీవితాంతంలో కూడా ఎన్నో పరీక్షలు ఉన్నాడు. Psalm 105, 105వ కీర్తన verse 19. 19వ వచనం. Explains in nutshell the life of Joseph. ఇక్కడ యోసేపు జీవితం గురించి వివరించబడుతుంది. Psalm 105, 105:5. 19. 105:19. Sorry. అతను చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. Until the word that was given to his dreams. అతను చెప్పిన సంగతి నెరవేరే వరకు. అంటే ఏంటి ఆ సంగతి? ఆ సంగతి ఏంటి? Dreams he conveyed. ఆయన కలల ద్వారా How he తెలియపరిచాడు. is going to be blessed. ఎలాగైనా ఆశ్రయించబడ్డాడు. Until that promise for him was fulfilled, he was tried and tested again and again. మరి దేవుని యొక్క వాక్కు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడే వరకు పరిశోధించబడుతూ వచ్చాడు. Genesis 37 onward, ఆదికాండం 37 తర్వాత as I went on reading, మనం చదువుతూ ఉంటే I keep entering into conversation with Joseph. నేను యోసేపుతో మాట్లాడడం ఆరంభిస్తాను. Joseph, వారికి ఏమైందయ్యా? యోసేపు నీకు ఏమైంది? ఇంత శ్రమ పడుతున్నావు? ఎందుకు శ్రమపడుతున్నావు? Why your brothers hate you? ఎందుకు నీ సహోదరులు Why they have sold you out? ఎందుకు నీ బయట Why పంపేశారు? you have to suffer in Potiphar's house like a slave? పోతీఫరు ఇంట్లో దాసులుగా బానిసలుగా Suddenly అన్యాయం in prison వేశారే. అన్యాయంగా చెరసాలలో వేశారు. Oh, why? ఎందుకు? ఆయన నిశ్శబ్దంగా ఉన్నది Joseph. యోసేపు ఏం It మాట్లాడాడు? is God's will. అది దేవుని చిత్తం. He obeyed God's will. దేవుని చిత్తానికి లోబడ్డాడు. In every situation he was fighting and doing God's work. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని పని జరిగిస్తూ వచ్చాడు. You read very carefully. దాన్ని మనం జాగ్రత్త In చేయాలి. every frame of his life, he kept God in front of him. ప్రతి మరి పరిస్థితుల్లో కూడా ప్రభువుని ముందు పెట్టుకున్నాడు. God was before him. దేవుడు ఆయన ముందు ఉన్నాడు. That's why he was victorious. అందుచేత విజయవంతం He చేయగలిగాడు. became second in charge of Egypt. మరి ఐగుప్తులో రెండవ ఇన్ఛార్జిగా ఉన్నాడు. So you should have that sort of spiritual attitude. కాబట్టి మనం అలాంటి ఆత్మీయమైనటువంటి మరి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. We should be fruitful. మనం ఫలించేవారిగా ఉండాలి. Read at home. ఇంటి దగ్గర చదవండి. You have to నేను read at home 2 Peter రెండో పేతురు chapter 1, మొదటి అధ్యాయము 5 to 9. 5-9 వరకు. తప్పకుండా చదవండి. తప్పకుండా 2 Peter chapter 1, 5 to 9. రెండో పేతురు మొదటి అధ్యాయము 5-9 వరకు. If you don't have the spiritual qualities, you will be unfruitful
you will balance the word of God. నీవు ఆత్మీయమైనటువంటి లక్షణాలు లేకపోతే కనుక నువ్వు ఫలించే పరిస్థితి ఉండదు, గొడ్డుబారిన జీవితం ఉంటుంది. Now finally, చివరిగా Matthew's Gospel, మత్తయి సువార్త chapter 10, 10వ అధ్యాయము verse 24. 24వ వచనం. Matthew's Gospel, chapter 24. మత్తయి సువార్త 10:24. The disciple is not above his master, but the servant above his Lord. Not the servant above the Lord. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. See, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాదు. దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. So God always submission to the master. దాసుడు ఎల్లప్పుడూ కూడా యజమానుడు లోబడి ఉండాలి. If you are a disciple of the Lord, నీవు దేవుని శిష్యుడైతే you should submit yourself, you should surrender yourself at the feet of your master. నీ యొక్క యజమానుని యొక్క పాదాల దగ్గర ఎప్పుడు కూడా నిన్ను అప్పగించుకొని దాసుడిగా జీవించాలి. ఆయనతో కనిపెట్టాలి. Psalm 123 verse 2. కీర్తన 123:2. What would my master tell me to do? నా యజమానుడు నాకు ఏమైతే చెప్తాడో Just go, wait upon the Lord. నేను ఎంతో ఆశతో ఆయన వెళ్ళి చూస్తాను. So a servant is not above the master. దాసుడు యజమానుడి కంటే ఎక్కువ కాదు. But master controls the servant. కానీ యజమానుడు ఈ యొక్క దాసుని మరి ఎంతో నియమంలో That పెడతాడు. was not the case there in Hebron. నార్త్ ఇండియా సహోదరులు ఎవరు He ఉన్నారు? wanted to go to North India and serve the Lord. నార్త్ ఇండియాకి దేవుని సేవకులు వెళ్ళాలనుకున్నాడు. Then he told his friends there in the camp. ఆ యొక్క క్యాంప్ లో వాళ్ళ స్నేహితులతో చెప్పాడు The కదా, master said, if you have that but what chapter is succeed, you will pray again. నీకు ఆ భారం ఉంటే సంఖ్యతో చెప్తే ప్రార్థించి పంపిస్తారన్న. Then very this one how you can ధైర్యం తీసి పంపించాడు. Then brother vaccine different ga. ధైర్యం పంపించి Uncle, I want to go to North and serve the Lord. అంకుల్ నార్త్ ఇండియా వెళ్ళి దేవుని సేవ చేయాలని చెప్పాడు. Then he said, I will pray and let you know. నేను ప్రార్థన చేసి తెలుసుకుని అని చెప్పాడు. And then he went out. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. 1 month has passed, 2 months, 3 months, but not brother vaccine is not telling him anything. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ధైర్యం పరిస్థితి Then he చెప్పాడు. told his friends, అప్పుడు నా "Look, స్నేహితులు he separated చేశాను, but I ain't చెప్పడం లేదు." నేను చెప్పినట్టే చేసిన నీ మాట్లాడే Hey, you won't ask him now. మన ఇల్లు Then he went inside. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. And brother vaccine told him, పక్కన గారు అన్నారు, you are not doing. నువ్వు వెళ్ళొద్దు. I have much prayer, he said, that you are not doing. ఎంతో ప్రార్థన చెప్పాను, నువ్వు వెళ్ళొద్దని. Then he was very much disappointed. ఎంతో నిరుత్సాహం When గురయ్యాడు. he going out of the room, రూమ్లోకి గదిలోకి వెళ్ళి his friends are waiting outside to know the results. నా రిజల్ట్ ఏం చెప్తారని బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఈ బ్రదర్ పోతా అంటున్నాడు. ఇద్దరు పోతున్నాడు. But God said go, Chota God said no. దేవుడు పెద్ద యజమానుడేమో వెళ్ళమన్నాడు, చిన్న యజమానుడు వద్దంటున్నాడు. But he never went. ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. He abided by the discipline of the Hebron. దేవుని యొక్క నియమములకు ఆయన కట్టుబడి ఉన్నాడు. That is how servants of God served at that time. ఆ దినాల్లో దేవుని సేవలను సేవ చేశారు. In total submission to the divine rule over us. మన పైన ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మరి మాదిరికలను లోబడి ఉండాలి. Now under the spiritual authority. మనము ఆత్మీయమైనటువంటి అధికారం లోబడి ఉండాలి. Then God will bless us more and more and use us more and more. అప్పుడు దేవుడు అంతకంతకు ఆశీర్వదించి అంతకంతకు అధికంగా వాడుకుంటారు. Who may not help us to be a good Christian. దేవుడు నిజమైన మంచి క్రైస్తవునిగా సహాయం చేయగలరు. A good Christian cannot be a bad citizen. మంచి క్రైస్తవుడు చెడ్డ సిటిజన్ అవడు. చెడ్డ నాగరికుడుగా ఉండలేడు. చెడ్డ నాగరికుడు ఉండలేడు. If you are a good Christian, నీవు మంచి క్రైస్తవు అయితే you be a good citizen. నీవు మంచి మరి పౌరుడు అవుతావు. పౌరుడు అవుతావు. మంచి పౌరుడు. మంచి పౌరుడు. మనం మంచి పౌరులుగా ఉండాలి. మంచి పౌరుడుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకు తెలుసా? దేవుని సంతానం, దేవుని బిడ్డలు. మనం దేవుని బిడ్డలం. Believe what two believers were driving. ఇద్దరు విశ్వాసులు Very కార్ను పుట్టేస్తున్నారు. ఒక ఆయన often in Delhi, everybody jumps the red light. ప్రతిసారి కూడా ఢిల్లీలో రెడ్ లైట్ జంప్ చేస్తున్నారు. Red light ఉంటే ఆగేవాళ్ళు. రెడ్ లైట్ ఉంటే ఆగరు. అటు ఇటు తిరుగుతారు, పోలీసు లేకపోతే కానీ వెళ్ళిపోతారు. పోలీసు లేకపోతే ఇటు వెళ్ళిపోతారు. అక్కడే వీళ్ళు అవతలకి వెళ్ళారు. అట్లా అవతలికి అవతలకి వెళ్ళిపోతారు. వెళ్తానే పోలీసులు వచ్చారు. వాళ్ళు పొలంలో దాక్కుంటారు. ఆ పొలంలో దాకా అవతలిగానే వచ్చాడు. వీడు వెంటనే మామయ్య గాడి లోపు. ఇలా వాడి పని పక్కన అన్నాడు. మామ ఉంటాడు, వాళ్ళు మామ ఉంటాడు. మామూలు చేయడం పడ్డాడు అన్నాడు. And then police came to him. అప్పుడు పోలీసు వచ్చాడు. Driver seat. డ్రైవర్ సీట్ నుంచి He said, "Did you not see the red light?" నువ్వు రెడ్ లైట్ చూడలేదు అన్నాడు. Then I was going to Atlanta. అప్పుడు అంటే Sir, I saw the red light, but I did not see you. రెడ్ లైట్ చూసాక నిన్ను చూడలేదు అన్నాడు. That is the order. అది వాస. We are a Christian. మనం క్రైస్తవులైతే We are a good citizen. మంచి పౌరులు ఉంటాం. We are a good Christian. మంచి క్రైస్తవులైతే We are a good husband. Very important. Good husband.
మంచి భర్తగా ఉంటావు. If you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు అయితే you will be a good husband. నువ్వు మంచి భర్తగా ఉంటావు. If you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు you will అయితే be a good wife. నువ్వు మంచి భార్యగా If ఉంటావు. you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు you will అయితే be a good children. మంచి పిల్లలుగా If ఉంటావు. you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు అయితే you will be a good servant of God. మంచి దేవుని సేవకుడిగా ఉంటావు. If you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు అయితే you are a good elder of the church. సంఘములో మంచి పెద్దగా ఉంటావు. If you are a good Christian, నువ్వు మంచి క్రైస్తవు you అయితే will be the true children of God. నిజమైన దేవుని పిల్లలుగా ఉంటావు. Where you emit God's glory, God's power, and God's love through your life. మీరు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క బలము నీ వెంబడి ఉంటుంది. Word Christian is not a simple word. క్రైస్తవుడు అనే పదం సామాన్య పదం కాదు. You should live like Christian. నీవు క్రైస్తవులుగా జీవించాలి. From where did this name come to us? ఎక్కడ నుండి పేరు వచ్చింది? Disciples, they did not ponder upon it when they prayed in the upper room. వారు పైగదిలో ఉన్నప్పుడు శిష్యులు ఏమాత్రం కూడా దీని గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదు. By what name we should be known in this world? ఈ లోకంలో మేము ఏ పేరు కలిగి They were ఉన్నాము? obsessed to preach the gospel of the Lord. వారు క్రీస్తు సువార్త ప్రకటించే విషయంలోనే బాధ్యత And ఉన్నారు. their Holy Spirit was given to them. ఆయన పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరించాడు. Their lives were transformed. వారి జీవితాలు మారినాయి. Wonderful work they are what? వారు దేవుని యొక్క అద్భుత కార్యాలు So a చేస్తున్నారు. great Christian, a good Christian, మంచి క్రైస్తవుడు cannot be a bad servant of God. ఎప్పుడు కూడా చెడ్డ దేవుని సేవకుడిగా ఉండడు. Think about it. దీని గురించి ఆలోచించండి. Once I had 10 years visa for America. ఒకసారి నా 10 సంవత్సరాలు సేవ పడింది నాకు అమెరికాకి. Then one day, suddenly, at immigration I was talking. ఒకసారి అకస్మాత్తుగా ఇమిగ్రేషన్ దగ్గర ఆపన్నాను. A senior officer was there in the counter. అక్కడ కౌంటర్ దగ్గర ఇమిగ్రేషన్ He ఆఫీసర్ could not understand. ఆయన నాకు అర్థం The కాలేదు. senior person was there taking inside and questioning him. ఒక సీనియర్ వచ్చిన లోపల తీసుకుని ప్రశ్నిస్తున్నాడు. Senior మంచి ఆయన చెప్పాడు, Ah. inside and ఈ questioning. లోపల తీసుకెళ్ళి ప్రశ్నించాడు. They were taken inside. ఈ లోపల There were a తీసుకెళ్ళి lot of other people also there. చాలా మంది అక్కడ ఉన్నారు. 5 hours I had to wait inside. 5 గంటలు లోపల కనిపెట్టాడు. Nobody came. ఎవరు రాలేదు. I said, I was wondering what has happened. ఏం జరుగుతుంది I ఆశ్చర్యం. have 10 years visa. నాకు 10 సంవత్సరాల వీసా ఉంది. And then nobody was coming to me. ఎవరు నా దగ్గర రాలేదు. After 5 hours, one officer said like this. 5 గంటల తర్వాత కాదు కదా అన్నాడు. Then I took my file. అప్పుడు నేను I భయపడి gave him my file. నా ఫైల్ ఆయన ఇచ్చాను. And he was looking at the paper. ఆ పేపర్స్ అన్ని తిరిగేస్తున్నాడు. తిరిగేస్తా తిరిగేస్తూ ఉన్నాడు. ఉన్నాడు. He is looking at the file. నేను ఆయన ఫైల్ చూస్తున్నాడు అనుకున్నాను. This is something I should also answer it. అందులో నేను ఏదో కొంత సమాధానం చెప్పాలనుకున్నాను. That's why I was also looking into the paper. నేను కూడా పేపర్ చూస్తున్నాను. When I suddenly looked at him, ఆయన అకస్మాత్తుగా చూసి he is not seeing the paper. పేపర్ చూడలే. He is observing me. నన్ను He గమనిస్తున్నాడు. is observing my feelings. నా గమనికంతా చూస్తున్నాడు. Then finally said, ఆఖరికి అడిగాడు, why you have to come all the way from India? We have a lot of reverence here. ఇక్కడ ఎంతో మంది గవర్నమెంట్ ఉన్నారు, ఇంత దూరం ఇండియా నుండి ఎందుకు వచ్చారు అడిగాడు. I know a lot of people ఇక్కడ చాలా మంది ఉన్నారు, who I know. నాకు తెలుసు. They invited me. వాళ్ళు నన్ను ఆహ్వానించారు. So I am here. నేను ఇక్కడ వచ్చాను. Then he said, అప్పుడు ఆయన what అన్నాడు, is the bottom? What are you going to preach? మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నావు? Bottom. ఏ వాక్యం Then చెప్పాలనుకుంటున్నావు? I said, అప్పుడు నేను I చెప్పాను, am coming with one burden. నేను ఒక భాగంతో వచ్చాను. A good Christian cannot be a bad Christian. ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండడం అని చెప్పాను. Very good. ఎంతో God preacher. స్మరించాడు. I was released. I cannot forget that. మర్చిపోలేదు అది. So, if you are a good Christian, your life will be transformed life. అప్పుడు ఎప్పుడైతే మంచి క్రైస్తవుడు నీ జీవితం ఎంతో రూపపరచబడుతుంది. I am addressing the believers of Hebron. నేను హెబ్రోను విశ్వాసుల్ని I am ఉద్దేశించి addressing believers of Rehoboth. రెహోబోతు విశ్వాసుల్ని ఉద్దేశించి And all assemblies from where you have come. మిగిలిన ఏ సంఘం నుంచి మీ కొరకు ఉద్దేశించి Are you a good Christian? నీవు మంచి క్రైస్తవుడువా? If you are so, praise the Lord. నీవు అయితే ప్రైజ్ లార్డ్. You do not examine yourself. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our gracious and wonder-working God, మా ప్రభువైన అద్భుతములు చేయి. help us that we may abound more and more in all our spiritual faith, spiritual character. ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం And చేయండి. also we may be good Christians, so that we may be good citizens and good people in this world. ప్రభువా, ఈ లోకంలో మంచి క్రైస్తవులుగా, మంచి పౌరులుగా, మంచి లోకంగా ఉన్నట్లుగా What సిద్ధపరచండి. we have meditated may go deep into our heart. ఏదైతే మేము ధ్యానించామో లోతైనగా మా హృదయాలు కార్యం చేయండి. And thy people may be obedient to thy word. ప్రభువా, మీ ప్రజలు వాక్యానికి విధేయులుగా And జీవించాలి. thus thy name may highly be exalted and be glorified. ఆ రీతిగా ప్రభువా మా మధ్య నామమాత్రం
మహిమపరచుటకు సహాయం చేయండి. Pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులతో ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏడు వంద 47వ పాట పాడుకుందాం. ఆ పుస్తకం
ప్రభు 8వ తారీఖు సాయంత్రం 3:30 ప్రాంతానికి